హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు తెలుగు భారతి కంఠాభరణం బద్రిరాజు కృష్ణమూర్తి అంటూ డాక్టర్ కొప్పరపు నారాయణమూర్తి వారు అందజేసిన ఈ నివాళి రచనగా జూన్ 19 బద్రిరాజు కృష్ణమూర్తి 97వ జయంతి స్మరణగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. తెలుగు భారతి కంఠాభరణం ఆచార్య బద్రిరాజు. ఇక వినండి. ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి పేరు వినని తెలుగువాడంటే ఉండడు అనేది అతిశయోక్తి కాదు. 1928 జూన్ 19న ఒంగోలులో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భారతమ్మ, సుబ్రహ్మణ్యం. వీరిది కడు పేద కుటుంబం. కృష్ణమూర్తికి మొత్తం 3 అక్కలు, ఈయనే ఆఖరివాడు. అన్నదమ్ములెవరూ లేరు. సుబ్రహ్మణ్యం మున్సిపల్ కోర్టులో టైపిస్ట్గా పనిచేసేవారు. దానిపైన వచ్చే ఆదాయంతో ఆ ఇంట్లో 6 జీవనం గడపవలసి వచ్చేది. ఒంగోలులోని పిసుపాటి వెంకట రంగయ్య మున్సిపల్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు బద్రిరాజు కృష్ణమూర్తి. ఆ రోజుల్లోనే కృష్ణమూర్తి బాలకవి. ఆ స్కూల్లో అప్పట్లో 8వ తరగతి దాకానే చదువు ఉండేది. ఆ పైన ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద, అదే సంతపేట ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్న ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశారు. ఆ రోజుల్లో బాలకవి బద్రిరాజు యువకవిగా పరిణామం చెందాడు. కృష్ణమూర్తి పేరు వినగానే ఆయనలోని భాషా శాస్త్రవేత్తనే 10 మందికి తెలుసు. కానీ ఆయన ఓ మంచి కవి. ఎంత మంచి కవి అంటే ఆయన తన 80వ ఏట కూడా ఎవరితోనైనా ఆసువుగా ఛందోబద్ధమైన పద్యం చెప్పటంలో పోటీ పడేవాడు. అది మే నెల. డాక్టర్ బోధరాజు రాధాకృష్ణ తన సాహితీ వ్యాసాల గ్రంథాన్ని అబ్బూరి రామకృష్ణారావు స్మృతికి అంకితం చేయాలని బద్రిరాజు వారిని అధ్యక్షులుగా ఆహ్వానించారు. హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్బు, ఆ క్లబ్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అప్పటికే బద్రిరాజు సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఆ సందర్భంగా అబ్బూరి వారి మీద పద్యం చెప్పమని హఠాత్తుగా బోధరాజు రాధాకృష్ణ బద్రిరాజు వారిని ఉడికించటం, ఆ వెనువెంటనే బద్రిరాజు వారు ఆసువుగా పద్యం చెప్పటం జరిగిపోయింది. అప్పుడు ఆ ఆసువుగా చెప్పిన పద్యం ఏమిటంటే, ఆంధ్ర విశ్వకళాలయం వాసికి విధాత విజ్ఞాన ఖని పదవి విముఖుడు ఆంధ్రాంగ్ల సంస్కృతాలను ఆకళించిన మేటి భావ కవిత్వము పట్టుగొమ్మ రాజకీయాల సారం రింగిన విరాగి ఉత్తమ సంస్కారి యోగి సముడు బోధరాజుకు నాకు బుద్ధి నేర్పిన వజ్జ మృదువచ్చతురుడు అభ్యుదయవాది అట్టి అబ్బూరి మాస్టారికి ఇట్టి వ్యాస సంపుటిని అంకితం చేయు సమయమునందు నాదు దీవన లభినందనమ్ములు అందుకొమ్ము గురు రుణమ్ము తీర్చుకొంటివోయి అని బద్రిరాజు కృష్ణమూర్తి చెప్పి, ఇక బద్రిరాజు కృష్ణమూర్తి తన 13వ ఏటనే ఆసువుగా పద్యాలు చెప్పారు, అవధానాలు చేశారు. హై స్కూల్లో చదువుతున్నప్పుడు తమ తెలుగు అధ్యాపకులు భారతుల మార్కండేయ శర్మ వారి ఆదేశం మేరకు పెళ్లి సందర్భంలో చదివే పంచరత్నాలు రాశారు. ఆ పద్యాల్లో ఒకటి, అంబోజాసన పెండ్లియాడు తరిహోమాయత ధూమంబుచే రంభా కుట్మలుట్ట లాయామకనుల్ రక్తంపు వర్ణంబులై నంబూదేవిని మున్నె పెండ్లియగుటన్
నా లక్ష్మీ కోపించనం క్షుంభావించి తదేక దృష్టి గను విష్ణుండిరాలన్ మంచుతన్. ఇలా ఆయన ఎన్నో సందర్భాల్లో ఆర్షకవిత్వాలు చెప్పి ఉంటారు. కానీ కొన్ని మాత్రమే ఆయన తర్వాత తరాల కోసం దాచారు అనిపిస్తుంది. తన చిన్ననాటి రూమ్ మిత్రుడు కోటంరాజు సత్యనారాయణ ఆయన వివాహ సందర్భంగా కూడా ఆయన పద్యాలు చెప్పారు. సుమత్రయి అని ఆ పద్యాల శీర్షిక. జీవజగత్తులో విధి రచించిన వాగురాలందు జిక్కుకొన్నావు వయస్య, నీవు అధునాతన రీతిన జ్ఞానయోగివై పోవుదు అనంచు మున్ను తలపోసితివి గాని ధర్మ సంభావన తప్పదయ్యే ధర్మా ప్రకృతిన్ సుమతి క్రమింపగన్. ఆయన తరచు సన్యాసం తీసుకుంటానని అంటూనే సంసారిగా మారిపోవడాన్ని ఎద్దేవా చేస్తూ రాసిన పద్యాల్లో ఒకటి అది 1950 సంవత్సరం. కృష్ణమూర్తి గారి సాహితీ వ్యవసాయం అంతా ఆయన 13వ ఏట ప్రారంభమై 27వ ఏట ముగిసింది. అయినా ఆ తర్వాత కూడా ఆసువుగా పద్యాలు చెప్పగలగటం ఆయనకే చెల్లింది. ఆయనకు 11వ ఏటకే ఏకసంథాగ్రాహిత్వం ఉండేది. ఒకసారి ఒక పద్యం విన్నా చదివినా ఆయన మళ్ళీ తిరిగి తప్పులు లేకుండా తడుముకోకుండా చెప్పేవారు. ఈ కాలంలోనే ఆయన ఛందోబద్ధ కవిత్వంలో భావకవిత్వం పండించటం మొదలుపెట్టారు. అనేక కావ్య ఖండికలు రాశారు. వాటిలో సాగర సంగీతం, మాతృ సందేశం ప్రముఖమైనవి. ఈ ఖండికలపైన చక్కటి పరిమితమైన విశ్లేషణ ఆచార్య చేకూరు రామారావు గారు బద్రిరాజు వారి చిన్ననాటి పద్యాల్లో రాశారు. చాలామంది కవిత్వం సాహిత్యం వంటబట్టిన వారు భాషా శాస్త్రవేత్తలు కాలేరని ఒక అపోహ. కానీ ఇది సరికాదంటారు బద్రిరాజు. ఇవి రెండు ఒకదానికొకటి ప్రోత్సహించే పరస్పర దోహదకారులు అని బద్రిరాజు వారే అనేవారు. భాషాశాస్త్రంలో వారి అసామాన్యమైన వైదుష్యం అటుంచి తెలుగు సంస్కృత సాహిత్యాలలో వారికి ఉన్న అంతులేని పరిజ్ఞానం వారికి భాషాప్రియులకు అనేకులను అభిమానులుగా చేసింది. అబ్బూరి రామకృష్ణారావు, బెజవాడ గోపాలరెడ్డి, పివి నరసింహారావు లాంటి వారు బద్రిరాజు వారికి అభిమానులయ్యారంటే ఇదే కారణం. బద్రిరాజు వారు అమెరికాలో భాషాశాస్త్రంలో డాక్టరేట్ తీసుకొని 1956లో భారతదేశం తిరిగి వచ్చాక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కొంతకాలం రీడర్గా పనిచేశారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం భాషా శాస్త్రాధిపతిగాను తెలుగు శాఖాధిపతిగాను పనిచేశారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో BA ఆనర్స్ చదివే రోజుల నుంచి కృష్ణమూర్తి గారికి తెలుగు సాహిత్యంలో దిగ్గజాలైన మిత్రుల స్నేహం ఉండేది. శ్రీశ్రీ నుంచి ఆర్ద్ర దాకా, రాచకొండ విశ్వనాథ శాస్త్రి నుంచి విశ్వనాథ దాకా అందరూ ఆయన ఆప్తులు, మిత్రులైనారు. ఆయన అతివాదం మితవాదం రెండింటికి సమాన దూరం పాటిస్తూ సాహిత్య మార్గంలో పయనించబట్టే ఇది సాధ్యమైంది. ఉస్మానియాలో ఆచార్య నారాయణ రెడ్డి గారు కృష్ణమూర్తి గారి సహచరుడు. అప్పట్లో వీరికంటే వయసులో పెద్దవారైన ఖండవల్లి లక్ష్మీ నిరంజనం, పింగళి లక్ష్మీకాంతంతో సమంగా అనేక కమిటీల్లో సభ్యుడిగా ఉన్నా ఏనాడు వివాదాలు కొని తెచ్చుకోలేదు. 1957లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నిర్మాణం జరిగినప్పుడు అబ్బూరి రామకృష్ణారావును అధ్యక్షుడిగా, బద్రిరాజు వారిని కార్యనిర్వాహక సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. సాహిత్య అకాడమీ లక్ష్యాలలో ప్రధానమైంది మౌలిక పరిశోధనా గ్రంథాల రచన. దానికి కావలసిన శాస్త్రీయ శిక్షణ అమెరికాలో పొంది వచ్చిన వారు కాబట్టి బద్రిరాజు వారి సంపాదకత్వంలోనే తొలి వృత్తి పదప్రయోగ కోశాల నిర్మాణాలకు ప్రణాళికలు తయారైనాయి. ఆ తర్వాత 15 ఏళ్లలో 4 వృత్తి పదప్రయోగ కోశాలు, నన్నయ్య, తిక్కన, శ్రీనాథుల పదప్రయోగ కోశాలు వెలువడ్డాయి. తెలుగు జాతికి ఆణిముత్యాల్లాంటి గ్రంథాలు ఇవి. వీటి ఆధారంగా బద్రిరాజు వారు సోషియో లింగ్విస్టిక్స్, అదే సామాజిక భాషాశాస్త్రం, సమీకరణాలు, తెలుగు భాషా పరిణామం, విద్యాధికులు, జానపదుల మధ్య భాషా ప్రయోగాలలో అంతరం ఇటువంటివి క్షుణ్ణంగా
వివరించగలిగారు. అలాగే తెలుగు మాధ్యమంలో విద్యాబోధన చేసే విషయంలో రూపొందించవలసిన విధి విధానాల కోసం 1967లో ఏర్పడిన జేపీఎల్ గ్విన్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీలో బద్రిరాజు కృష్ణమూర్తి గారిది కీలక పాత్ర. గ్విన్ భారతదేశంలో పనిచేసిన ఆఖరి బ్రిటిష్ ఐసీఎస్ ఆఫీసర్. ఆయన విశాఖ జిల్లాకు కలెక్టర్గా కూడా పనిచేశారు. అలా ఏర్పడిన తెలుగు అకాడమీకి పివి నరసింహారావు అధ్యక్షులు. ఆయన నేతృత్వంలో తెలుగు అకాడమీ లక్ష్యాలు రూపొందాయి. నరసింహారావు గారికి బద్రిరాజు వారు సన్నిహితుడు అవటం వల్ల తెలుగు అకాడమీ నిర్దేశించిన పుస్తకాల నిర్మాణంలోనూ వాటి తయారీలోనూ బద్రిరాజు వారి పాత్ర అపారమైనది. తర్వాత కాలంలో బద్రిరాజు వారు జేపీఎల్ గ్విన్ వీరిరువురు కలిసి ఆధునిక తెలుగు గ్రామర్ రాశారు. 1986లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వారు దీన్ని ముద్రించారు. 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగు సాహిత్యం, విద్యాబోధన, కళలు ప్రోత్సహించేందుకు తెలుగు పీఠం అనే దాన్ని పెట్టి దాని ద్వారా ఒక తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పరచడానికి ఒక కమిటీ వేశారు. ఆచార్య తూమాటి దోణప్ప స్పెషల్ ఆఫీసర్గా నియమితులైన ఈ కమిటీలో కూడా ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తిదే కీలక పాత్ర. అయితే చాకిరి బద్రిరాజు వారిది. తెలుగు విశ్వవిద్యాలయం 1985 డిసెంబర్ 2న ఆరంభమైనాక వైస్ ఛాన్సలర్గా తూమాటి దోణప్పను నియమించారు నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. ఇటువంటి వాటికి కృష్ణమూర్తి గారేమీ కుంగిపోలేదు. ఆ తర్వాత 1986లో ఆయన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్గా నియమితులై 1993 వరకు పనిచేశారు. 2008లో కేంద్రం తెలుగును ప్రాచీన భాషగా గుర్తించేందుకు ఆచార్య బద్రిరాజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ప్రతినిధిగా పంపింది. బద్రిరాజు తెలుగు ప్రాచీనత గురించి తెలుగు భాషా చరిత్ర అనే పుస్తకంలో సవివరంగా చర్చించి ఉన్న ఆ సంగతి నాటికే తెలుగునాట అందరికీ తెలిసిందే. అందువల్ల బద్రిరాజు వారు సునాయాసంగా తెలుగు ఒక టెక్స్ట్గా క్రీస్తు పూర్వం కొన్ని వందల ఏళ్ల క్రితమే వాడుకలో ఉందని నిస్సందేహంగా నిరూపించారు. ఫలితంగా తెలుగు తమిళంతో సహా ప్రాచీన భాష హోదా దక్కించుకుంది. అలా వచ్చిందే తెలుగు ప్రాచీన భాష హోదా. తొలుత మైసూరులోని మానస గంగోత్రిలో ఆరంభమైన ఈ కేంద్రం తర్వాత కాలంలో నెల్లూరు కేంద్రంగా పనిచేస్తున్నది. ఇది వచ్చిన 4 సంవత్సరాలకే ఈ మహాదిగ్గజం 2012 ఆగస్టు 12న కన్నుమూశారు. తెలుగు భాషకు ఎనలేని సేవలందించిన బద్రిరాజు తెలుగు భారతి కంఠాభరణమై ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు వెలుగులు ప్రసరిస్తూనే ఉంటారు అంటూ డాక్టర్ కొప్పరపు నారాయణమూర్తి అందజేసిన ఈ నివాళి రచన జూన్ 19 బద్రిరాజు కృష్ణమూర్తి గారి 97వ జయంతి స్మరణగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.